రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ గారు, అలాగే రఘునందనరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అండ్ వీరయ్య గారు నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, అండ్ గంట వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు నిన్న జరిగాయి. మొత్తం 11 రీజియన్స్ కాను ఖమ్మం మినహాయిస్తే మిగతా 10 రీజియన్స్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం ఇది 10 రీజియన్లలో గెలుపొందడమే కాకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘంగా కూడా దాదాపు 17,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది. అయితే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ విజయానికి ప్రతీక లేక కార్మిక వర్గంలో ఎన్ఎంయూలో ఇటీవల కాలంలో జరిగిన అంతర్గత కొమ్ములాటలు, ఆ యూనియన్కు చెందిన నాయకుడు ఒకరు కొన్ని స్కాముల్లో ఇరుక్కోవడం, ఇలా కార్మికుల ఆదరణ కోల్పోయిన నేపథ్యం, అలాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ఎస్డబ్ల్యూఎఫ్ కానీ ఇంకా ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఇటువంటి యూనియన్లు ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయాయి అనేది ఒక విశ్లేషణ. అయితే టీఎంయూ ఇంత బాగా అన్ని రీజన్లలో ఎలా గెలుపొందగలిగింది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. వీరయ్య గారు, టీఎంయూ టీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ ఏర్పాటైన దగ్గర నుంచి జరిగిన ఉప ఎన్నికలు అన్నింటిలోనూ టీఆర్ఎస్ విజయాలు చూస్తున్నాం మనం. దీన్ని కూడా ఆ రకమైన రాజకీయ విజయంగా చూడొచ్చా? ఒకవేళ అలా కాకపోయినా టీఎంయూ ఇంత ఇదిగా ఒక రకంగా స్వీప్ చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చెప్పిందంటే చిన్న కరెక్షన్. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది టీఎంయూ అధ్యక్షుడే. ఆయన మహమూద్ కదా కేసులో ఇరుక్కున్నది. అది ఆయన కూడా ఇరుక్కుని ఉంటే ఉండొచ్చు, కానీ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చిన నేను అన్నది ఈ ఎన్నికలు కాదండి, ఎన్ఎంయూలో మహమూద్ ఆ మధ్య కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చిందేమో ఇప్పుడు గెలిచిన యూనియన్ అధ్యక్షుడు 100 కోట్ల కుంభకోణం అనేది. గవర్నమెంట్ సెక్రటరీనే కేసు పెట్టండి అని చెప్పేసి ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా తీరా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గారు. ఆర్టీసీ యాజమాన్యం కూడా దాన్ని కాస్త సేవ్ చేసే ప్రయత్నం చేసింది. అందరూ కలిసి సహాయం చేశారు. అంటే బేసిక్గా ఇప్పుడు ఎన్నికల్లో చూస్తుంటే ఆర్టీసీలో ఒకటి ఇంకా తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ ప్రభావం ఉన్నది అని చెప్పక తప్పదు. రెండోది 44% ఫిట్మెంటు, దాని ప్రభావం ఉంది. ఫస్ట్ టైం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పిఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వడం. 43% స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళతో ప్యారిటీ ఇవ్వాలి అని అంటే 43 ఏంది, ఏపీ ఆల్రెడీ ఇచ్చింది అని అంటే మనం 1% ఎక్కువ ఇచ్చుకుందాం అన్నారు. ఎందుకంటే మనది ధనిక రాష్ట్రం అని చెప్పేసాము. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఈ రెండింటికి తోడు ఏమిటంటే డైరెక్ట్గా ఒక పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ విధంగా మంత్రులు రంగంలోకి దిగుతారో ఆర్టీసీ ఎన్నికల్లో కూడా మంత్రులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. యాజమాన్యం కూడా ఇప్పుడు ఈ టీఎంయూకు కొంచెం వత్తాసుగానే నిలబడింది. ఇప్పుడు యాజమాన్యం వత్తాసు ఉన్నది, అటు గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి రేపు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళు గవర్నమెంట్ మీద కాస్త గవర్నమెంట్తో మాట్లాడైనా పరిష్కారం చేస్తారనేటువంటి ఆశలు కూడా ఆర్టీసీ కార్మికుల్లో పనిచేస్తాయి. ఇప్పుడు ఆర్టీసీలో అవి బాగా పనిచేసినాయని అనిపిస్తాం. ఒక రీజన్ మినహా మిగతా అన్ని టీఎంయూ గెలిచింది. పోయినసారి వాళ్ళే గెలిచారు, ఇప్పుడు వాళ్ళే గెలిచారు. చూడాలి. రైట్, ఎస్డబ్ల్యూఎఫ్ కానీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ నేను కాసేపు అలా పెడదాం, ఎందుకంటే రకరకాల గొడవలు ఉన్నాయి కాబట్టి. ఖమ్మంలో చూపించిన పెర్ఫార్మెన్స్ మిగతా రీజన్స్లో ఎందుకని చూపించలేకపోయాయి లెఫ్ట్ ఓరియంటెడ్ యూనియన్స్? అంటే ఎస్డబ్ల్యూఎఫ్కు పరిమితమైన శక్తి అది. ఈవెన్ గత ఎన్నికల్లో కూడా ఖమ్మమే ఎస్డబ్ల్యూఎఫ్కి సంబంధించినంత వరకు. అయితే ఎంప్లాయీస్ యూనియన్ ఎందుకు పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది అన్నప్పుడు బహుశా పోయినసారి వాళ్ళు టీఎంయూతో పొత్తు పెట్టుకోవడమే వాళ్ళు చేసిన పొరపాటు అయ్యి ఉండొచ్చేమో. దాని ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూ ఉండొచ్చు. వాళ్ళు ఇంకా సమీక్ష చేసుకోవాల్సిన. రైట్, అశ్వత్థామరెడ్డి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. అశ్వత్థామరెడ్డి గారు నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. వీరయ్య గారు నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, మీకు తెలుసు ఆయన గతంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తారు. అది మీకు ఆయన తెలియకుండా ఎలా ఉంటారు. కానీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత విజయం ఎలా లభించింది అనేది ఒక పాయింట్. దీంట్లో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఎంత ఈ విజయంలో? టీఆర్ఎస్ అంటే మీరు కేసీఆర్కి అంకితం అన్నారు ఈ విజయాన్ని, కాబట్టి టీఆర్ఎస్ పాత్ర ఎంత?
సార్ ఇప్పటిదాకా వీరయ్య గారు చెప్పినట్లు ఇది ఎంక్వైరీ పక్కకి మేనేజ్మెంట్ సర్వ్ చేసింది కదా, 100 కోట్ల కుంభకోణం ఏదో అన్నారు అధ్యక్షుడు. 100 కోట్ల కుంభకోణం అన్నారు కదా. నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, వీరయ్య గారు నవ తెలంగాణలో మనకు దాని రాసిండ్రు. నేను ఇప్పుడు చెప్తున్నా, బహిరంగ వృద్ధి అండి నేను తప్పు చేస్తే. ఓకే, 1 కోటి రూపాయలు కాదు, ఒక్క రూపాయి ఫ్రాడున్నా, 1 రూపాయి ఫ్రాడున్నా ఎవరో గుర్తు చేసిన దాన్ని ఆ డిప్యూటీ సెక్రటరీ గారు ఎంక్వైరీ రాయడం జరిగింది. గతంలో మా ఎంపీ వచ్చి బిజినెస్ బ్యాంకులు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వస్తున్నా ఎంపీ గారిని మనం ఒత్తిడి పెట్టాం, ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పాను. వాళ్ళు ఇంకా ఎంక్వైరీ ఇవ్వలేదు, రిపోర్ట్ చేయలేదు, ఇవ్వలేదు. నేను చెప్తున్నా, ఇక్కడ నీతిగా పనిచేసిన కార్మికులు నమ్మలేదు అంశం మీరు పరిగణలోకి తీసుకోండి. ఏదైతే పత్రికలు వచ్చాకనే మా మెజార్టీ పెరిగింది, దాదాపు 10,000 వరకు వస్తుందని మా మెజార్టీ అంచనా వేసుకుంది. అయితే ఈ పత్రికలు అసత్య ఆరోపణ 35 కోట్ల మెంబర్షిప్ అన్నారు. అక్కడ కార్మికులు బాగా ఆలోచించారు, ఎందుకంటే 30 కోట్ల మెంబర్షిప్ ఎటువంటి పరిస్థితి కాదు. అయితే ఈ మెంబర్షిప్ కూడా జిల్లాలకు డిపోలకు మంచి మెంబర్షిప్ ఉంటుంది. అదే విధంగా ఒక్క విషయం సార్, నేను చెప్పేదంటే ఈ 35 కోట్లతో పాటు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకు 15 కోట్ల చెట్టు కంప్లైంట్ ఉంది. చిన్నారెడ్డి గారు కూడా 15 కోట్ల. సరే, ఇక అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే మీరు చెప్పారు ఒక మాట, ₹1 స్కామ్ జరిగినా ఉరిదీయండి అన్నారు. చూడాలి అది మిగతా కార్మిక సంఘాలు దీని మీద ఎలా ఉంటాయి ఏంటి, అది భవిష్యత్తులో అది మీరు అన్నారు కాబట్టి దాని పక్కన పెడదాం. ఇది దీంట్లో మీ గెలుపులో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా గెలిచారు కాబట్టి ఇది కార్మికులు కలిసి సాధించుకున్న విజయంగా చూడాలా, లేకపోతే టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా గడిచిన 2 సంవత్సరాలుగా వస్తున్న ఉప ఎన్నికల్లో వస్తున్న విజయాలకు ఇది కంటిన్యూషన్ అనుకోవాలా? సార్, గతంలో టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవక ముందే టీఎం ఎన్నికల్లో గెలిచింది, ఒకటి మీకు ప్రధాన అంశం గుర్తుపెట్టుకోండి. అవును, ఉద్యమం టైంలో కూడా మీరు అలాగే చేశారు, హరీష్ రావు గారు లీడ్ చేశారు కదా మిమ్మల్ని. అవును, ఆ రోజు ఎంప్లాయీస్ అన్నది నామమాత్రం. ఇప్పుడు వీరయ్య గారు చెప్పిండు సమీక్ష చేసుకోలేదు, మేము సమీక్ష చేసుకుని బయటపడ్డాం. ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటే మమ్మల్ని కార్మికులు విశ్వసించరు, దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీస్ వెళ్ళి బయటపడ్డాం. ఎంప్లాయీస్ తెలంగాణలో ఎప్పుడు చరిత్ర లేదు, మీరు తెలంగాణలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఓట్లు లేవు. అక్కడ మేమంతా ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఎంప్లాయీస్ చాలా మైనార్టీగా. అయితే మంత్రుల పాత్ర కూడా జోగుమని ఒక మంత్రి గారు వచ్చారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారానికి. అది కూడా ప్రచారానికి రాలే, ఆయన స్పీచ్ మీద తెప్పించుకోలేండి. ఆయన కన్నా మాకు ఓటు ఏమని చెప్పినా మీరు ఒక్కసారి వినండి దయచేసి. మా మీటింగ్ రావడం జరిగింది, మీకు చెప్తున్నది ప్రభుత్వం చేసిన పనులు మాకు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మేము సాధించిన విజయాలు. అంటే గత ఎన్నికల్లో ప్రచారంలో ఉండి మొత్తం కార్మికులందరితో మాట్లాడిన హరీష్ రావు గారు ఈసారి పాల్గొనలేదా? ఎక్కడ పాల్గొనలేదు. ఆయన గౌరవంగా ఎప్పుడు నేను రావద్దు, మీరు తెలుసుకోండి, నేను రాను అని చెప్పి ఒకసారి కార్యకర్తల మీటింగ్, మా ఇంపార్టెంట్ కార్యకర్తల మీటింగ్ వచ్చిండు, కష్టపడి పని చేయాలని ఒక సూచన చేసిపోయింది అంతే తప్ప హరీష్ రావు గారు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ దింపలేదు. మేము ఎక్కడ మన శ్రీనివాస్ గౌడ్ లాంటి వ్యక్తులు మాకున్న సంబంధాలతో ఉద్యమ నాయకుడు కాబట్టి ఒక 2-3 సమావేశాలు అటెండ్ అవ్వడం జరిగింది మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అశ్వత్థామ రెడ్డి గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్. అజీజ్ పాషా గారు కూడా ప్రచారం చేస్తున్నారు. తప్పలేదులేండి, కొన్ని సందర్భాల్లో ఆయన ఉద్యోగ సంఘంలో ఉన్నాడు కాబట్టి గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చింటారు, అదేం పెద్ద తప్పు కాదు, ఎవరైనా వెళ్తారు. ఇక్కడ ఫైనల్ గా ఒక క్వశ్చన్, మీరు కేసీఆర్ గారికి అంకితం ఇచ్చారు ఈ విజయాన్ని, బాగుంది, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం కాబట్టి డెఫినెట్గా పార్టీ అధినేతకు అంకితం ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు భవిష్యత్తులో కార్మికుల సమస్యల పట్ల కానీ ఆర్టీసీ సమస్యల పట్ల కానీ ఒక కార్మిక సంఘంగా ఉండబోతున్నారా, లేకపోతే ప్రభుత్వ అనుబంధ సంఘంగా ఉండి ప్రభుత్వ విధానాన్ని వినిపిస్తారా? మేము ఒక విషయం చెప్తున్నాం, ముందు కార్మిక హక్కుల పరిశ్రమ మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ రోజు 8 రోజుల సమ్మె చేసింది తెలంగాణ మధ్యలో రిలీవ్ చేసింది ప్రభుత్వం. మాది అప్పుడు మా ప్రభుత్వం ఉంది, అధ్యక్షుడు హరీష్ రావు గారు కూడా మా అధ్యక్షుడు. కానీ కార్మికుల సమస్యల పట్ల వెనక్కిలే ప్రసక్తి లేదు. ముందు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుంటే ఈ మిగతా సమస్యలు మేము ఎప్పుడో కార్మికుల పక్షులకు అన్ని సంఘాలను కలుపుకునేద్దాం, అన్ని సంఘాలు కూడా మాతో కలిసి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కార్మికులకు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును అందరూ గౌరవించాలి. గౌరవించి మాతో కార్మిక సంఘాలని కలిసి రావాలి. మేము కూడా పెద్దల పాత్ర వహించి అన్ని సంఘాలు కలుసుకుని వెళ్తాం. సమస్యలు ఎవరు వస్తే ఉమ్మడిగా పోరాడి సమస్యలు పరిష్కరిస్తాం. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి ప్రయాణికుల సంస్థ వైపు ఆదరణ ఇచ్చుకునే విధంగా సంస్థను పరిరక్షించుకునే విధంగా మా మూడు ఎజెండాలతో మేము ముందుకెళ్తాం. రైట్ అశ్వత్థామ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘునందన్ గారు.
ఇటీవల కాలంలో జరిగిన అఫ్కోర్స్ ఈ 2 ఏళ్లలో జరిగిన కొన్ని కార్మిక సంఘాల ఎన్నికల్లో నాయన నరసింహారెడ్డి గారు ఓడిపోయారు కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల టీడీపీ పెద్దిరెడ్డి గారు గెలిచిన సందర్భం కూడా ఒక దగ్గర ఎక్కడో చిన్న సంఘాలే కావచ్చు కానీ ఏమండి కొన్ని చోట్ల. సో ఈ పరిస్థితుల్లో టీఎంయూ విజయాన్ని ఎలా చూడాలి మనం? అంటే ఒక 3 రోజుల క్రితం, ఎన్నికలకు 3 రోజుల క్రితం ప్రభుత్వం దాదాపు 150 కోట్లు కార్మికులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి రిలీజ్ చేసినారు. ఇట్లా అధికార పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందించినది. కొంత గత ఎన్నికలలో గెలిచిన తర్వాత ఫిట్మెంట్ ఇప్పించే విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కొంత టీఎంయూ వారికి అందుబాటులో ఉందని కార్మికులు భావించడం ఒకటైతే, ఎన్ఎంయూలో వచ్చిన చీలిక, ఎన్ఎంయూలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు, మహమూద్ గారికి వాయిస్ అయిపోవడము, ప్రత్యామ్నాయ యూనియన్లు సరిగా కనబడకపోవడం కొంత కార్మికులను టీఎంయూ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపించింది. కానీ కార్మిక సంఘ ఎన్నికలు ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా భిన్నంగానే జరుగుతూ ఉంటాయి. వారు చెప్తా ఉన్నారు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన ఎన్నికలలో కూడా టీఎంయూ గెలిచింది ఒకసారి. అట్లా చూసుకుంటూ వస్తే ఆ ఎన్నికలు కార్మికులు తమ హక్కుల్ని ప్రయోజనాలను ఎవరు కాపాడతారనేది చూస్తారు తప్ప ఇక్కడ ప్రత్యేకంగా వీరనే ఉండదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ యూనియన్ కాబట్టి టీఎంయూకి కొంత మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వారు చెప్పకనే చెప్తున్నారు. కొన్ని చోట్ల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినారు, కొన్ని చోట్ల వీరు వచ్చినారు, వారు వచ్చినారు. ఎట్లాగో స్థానికంగా ఉండేటువంటి సెకండ్ క్యాడర్ మొత్తం కూడా ఎన్నికలలో పనిచేసింది, ప్రచారం చేసింది. అది కొంతవరకు అడ్వాంటేజ్ వచ్చింది. దీన్ని మిగతా ఎన్నికలకి పోల్చుడమైంది సరైనది కాదనేది నా భావన. ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి సార్. మరి అట్లాంటి హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు 4 కంపెనీల్లో ఓడిపోయినారు. ట్రేడ్ యూనియన్ ఈజ్ డిఫరెంట్. తమ హక్కుల కోసం ఏ యూనియన్ కరెక్ట్ పనిచేస్తుంది అని అనుకుంటే వాళ్ళకే ఓట్లు పడుతూ ఉంటాయి. దాన్ని దీంతో కంపేర్ చేసి చూడొద్దు అనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఈ సంథింగ్ డిఫరెంట్, పాలిటిక్స్ ఈ సంథింగ్ డిఫరెంట్. రైట్. సీతారాం నాయక్ గారు నమస్తే. నమస్కారం. సీతారాం నాయక్ గారు, ఇక్కడ ఈ టీఎంయూకు సంబంధించిన గెలుపుని టీఆర్ఎస్ పార్టీ గెలుపుగా చూడాలా, కార్మికుల గెలుపుగా చూడాలా అనేది ఒక పాయింట్. రెండోది, మీ నియోజకవర్గం సగం ఖమ్మం జిల్లాలో కూడా ఉంటుంది. ఖమ్మం జిల్లాలో అక్కడ టీఎంయూ కాకుండా ఎస్డబ్ల్యూఎఫ్ గెలిచింది. ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ లీడ్ చేస్తూ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలా జిల్లా పరిషత్ను కైవసం చేస్తున్నారు. టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది ఖమ్మం జిల్లాలో. మరి అక్కడ ఎందుకు అది సాధ్యం కాలేదు? కృష్ణ గారు మీరు అన్నట్టు ఇది టీఆర్ఎస్ తో గెలిచారంటే ఇది మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఒక భాగంగానే ఉంది టీఎంయూ. ఎందుకంటే ఆ రోజున ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు జాక్ లో పనిచేస్తూ పార్టీతో అనుసంధానంగా ఉండి పనిచేసినటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఒక పార్టీకి అనుసంధానంగా ఉండేటువంటి ఒక కార్మిక సంఘం గెలిస్తే అది చాలా సంతోషం. ఈ విషయంలో అశ్వత్థామన్ రెడ్డి మరి టీము సభ్యులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళకు ఫిట్మెంట్ ఫార్ములా అంటే సార్ వాళ్ళు కార్మికులు, లక్షల మంది జీవితాలు ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. రోజు కార్మికులాగా ఒక బస్సులో వెళ్తే 100 మంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఫిట్మెంట్ ఫార్ములా ఇవన్నీ ఇస్తే ఒక నమ్మకం కుదిరింది ప్రభుత్వం మీద. కార్మికులు బహుశా వాళ్ళ ప్రచారాల్లో వాళ్ళు చెప్పుకొని ఉంటారు. మనకి ఇక్కడ ఫిట్మెంట్ ఫార్ములా వచ్చింది. మొదటి నుంచి టీఆర్ఎస్ ను అనుబంధంగా ఉన్నాం, మనం పనిచేస్తా ఉన్నాం, ఇలా పవర్ లో ఉంది ప్రభుత్వం కనుక తప్పనిసరిగా మనకు ఏది జరిగినా న్యాయం జరుగుతుంది అనే ప్రచారం జరిగింది, వాళ్ళకి వచ్చింది. అయితే ఇలా నాయకులు పాల్గొంటే మరి మేము ఎవరు ఖమ్మంలో నేను కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఈ సంఘాలలో మేమేం పోయి ఎవరు ఇక్కడ ప్రచారం చేసినట్టు దాఖలాలు లేవు. సరే మీకు తెలుసు ఖమ్మం జిల్లా మొదటి నుంచి ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. అందులో భాగంగా బహుశా వాళ్ళు అక్కడ ఏం మాట్లాడినరేమో, నేను దాన్ని వాళ్ళు చేసిందేమో విజయమే. ఆ విజయాన్ని కూడా మనం స్వాగతించాలి వాళ్ళది తప్ప దీన్ని ఏదో రాజకీయ కోణంలో చూసి దీని మీద మళ్ళీ ఏదో ఊరితో పూసి ఇది అట్లా అయింది ఇట్లా అయింది అనడం సబబు కాదు. ఏదేమైనా వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. నేను అనుకుంటాను ఈ అనుబంధ సంఘం అయినప్పటికీ కార్మికులు, ఎందుకంటే ఉద్యోగాల నుంచి వచ్చాం, ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించి వచ్చినటువంటి వాళ్ళగా ఒకవేళ రేపు కార్మికుల సమస్యల పట్ల వీరు స్పందించకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాయకులు. అందుకోసం అట్లా మా పార్టీ గౌరవించేటువంటి విషయమే, మేము సంతోషపడవలసినటువంటి విషయమే. వాళ్ళ ఏ సమస్యలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఉద్దేశంతో కార్మికులు ఇలా వన్ సైడ్ గా సరే ఇది ఒక ఖమ్మం అయితే కావచ్చు కానీ 10 జోన్లలో అంత ఘనంగా గెలవడం చాలా సంతోషదాయకంగా ఉంది వెంకటకృష్ణ గారు. ఆ ఫిట్మెంట్ కానీ ఇందాక వీరన్న 150 కోట్ల బకాయిలు కానీ రిలీజ్ చేసినాయి. ఖమ్మం జిల్లా కార్మికులకు కూడా అందుతాయి, ఖమ్మం రీజన్లో ఉండే కార్మికులకు కూడా అందుతాయి. అక్కడేమో ఒక రకంగా వచ్చింది. అయితే అఫ్కోర్స్ మిగతా అన్ని చోట్ల
టీఎంయూ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆర్టీసీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చాలా కాలంగా మనం చూస్తున్నాం, పార్టీలు తమ అనుబంధ సంఘాలు గెలిపించుకోవడం కోసం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అది దాదాపు 90,000 మంది ఉంటారు కార్మికులు సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎస్ యు ఆర్ రైట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ పరిస్థితుల్లో టీఎంయూ ఇంత ఏకపక్షంగా వెళ్ళడాన్ని మనం కేవలం ఫిట్మెంట్ ఆధారంగానే అనుకోవాలా, లేకపోతే ఇంకా తెలంగాణ లేకపోతే ఇంకా కేసీఆర్ గారి మీద ఉన్న ఉద్యమకారుడైన ఒక ఇది దాని ప్రభావం ఇంకా ఉందనుకోవాలా? అసలు ఎన్నికలు జరిగే సందర్భం చూస్తే నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీలో 2 యూనియన్, నేషనల్ మజ్దూర్ ఎంప్లాయీస్ యూనియన్, ఎస్డబ్ల్యూ కొంత ప్రాంతంలో. అయితే ఎన్ఎంయూ మొత్తం కూడా ఆ రోజు ఉండేటువంటి నాయకత్వం అంతా కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కొంత వాళ్ళలో ఉండేటువంటిది సందిగ్ధత, నాయకత్వంలో ఉండేటువంటి వైరుధ్యము, తర్వాత కొన్ని ఆరోపణలు ఆ మహమూద్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ సందర్భాల్లో ఏంటంటే మొత్తం ఎన్ఎంయూ అంతా కూడా తెలంగాణ మజ్దూర్ యూనియన్గా ఇందులో ఉన్న నాయకులంతా కూడా అందులోనే జాయిన్ అయిపోయారు. అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్లో వారితో పొత్తు పెట్టుకున్నది గత ఎన్నికల్లో. ఇవన్నీ జరిగింది ఒక అందరు కలయిక అయిపోవడం, ఈ జరిగినటువంటి ఎన్నికల్లో 150 కోట్లు ఇవ్వడం, ఇక మన ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కులు కానీ పరిరక్షణ కానీ జరుగుతుంది. అంతకంటే ముందు ఎన్నికల కంటే ముందే ఈ ఆర్టీసీని మీరే రక్షించుకోవాలి, లేకపోతే దీన్ని ప్రైవేట్ పరం చేస్తా అని ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పరోక్షంగా ఒక రకమైనటువంటి సంకేతాలు ఇవ్వడం లేదనడం, ఇవంతా కూడా తర్వాత ఏది ఏమైనా అధికార పార్టీకే ఉంటే మన హక్కులు ఏమైనా రక్షించబడతాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నికల్లో ఓట్లేసినట్టుగా భావించాలి. అటు సైడ్ ఉన్న యూనియన్లు కూడా అంత స్ట్రాంగ్గా ఎవరు కూడా ఉన్నట్టుగా కనబడలేదు. ఎందుకంటే ఒక ఎంప్లాయీస్ యూనియన్ ఉండాల్సి కొంచెం అధికార పార్టీ బలం తోడవుతుంది కాబట్టి అంటే ఎమ్మెల్యేలు అక్కడ గౌరవ అధ్యక్షులు ఉన్నారు, ప్రతి దగ్గర కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు దానికి గౌరవ అధ్యక్షుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ ఉన్నది. ఈ ఎన్నికలను ముఖ్యంగా అధికార పక్షం అన్ని రకాల సర్వశక్తులను ఒడ్డి గెలిచేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఇందులో ఇది అద్భుతంగా ఏదో ఆర్టీసీ కార్మికులకి 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మేలో లేకపోతే ఇవి కూడా ఏం లేవు. కేవలం రాష్ట్రంలో ఎట్లా ఉంది ఇదే పద్ధతిలో ఉన్నది. అయినా ఏది ఏమైనా గెలుపుగానే భావించాలి కాబట్టి వారన్నారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఆ ఫిట్మెంట్ ఇవ్వడం అనేది పిఆర్సీలో మిగతా ఉద్యోగులకు ఇచ్చినట్టుగా ఫస్ట్ టైం ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా పెద్ద బంపర్ ఇదే కదా బహుమతి. అందుకని డెఫినెట్గా ఆ కృతజ్ఞత చూపించి ఉండొచ్చు కూడా, దాన్ని మనం కొట్టిపారేయలేని పరిస్థితి. మనం ఇంకొక అంశంలోకి వెళితే విజయ్ కుమార్ గారు, ఈ రైతులకు సంబంధించి దేశంలో అప్పుల ఊపిలో కూరుకుపోయిన రైతులు జాబితా తీస్తే ఆంధ్రప్రదేశ్లో 92.9% అంటే 93% సుమారుగా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియాలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 89.1%తో 2వ స్థానంలో ఉంది. అయితే ఇది 2012-13 దీనికి సంబంధించి చేసిన జాతీయ సర్వే. సరే 2014 నుంచి రుణమాఫీ అమల్లోకి వచ్చింది 2 రాష్ట్రాల్లో. ఎంతవరకు రుణమాఫీ అమల్లోకి వచ్చి ఈ రుణాల దీని నుంచి బయటపడేసింది ఒక అంశం అయితే, దానికి ప్యారలల్గా 2 సంవత్సరాల వరుస కరువులు రైతుల్ని చుట్టుముట్టాయి. మాఫీ డామినేట్ చేసిందా, కరువు డామినేట్ చేసిందా, ఈ రుణ ఊబిలో కూరుకున్న రైతుల పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అనేది చాలా కీలకమైన అంశం ఇది. సో ఎంతవరకు ఈ రైతులు మనం బయటపడేయగలుగుతున్నాం? మామూలు విషయం కాదు, 93% రైతులు అప్పుల్లో ఉన్నారు అంటే. ఇప్పుడు 2008లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ అప్పుడు దాని రుణమాఫీ చేసింది దాదాపు అందరికీ 10,000 చొప్పున 8,000 కోట్లు ఏపీలు ఉమ్మడి రాష్ట్రంలో 8,600 కోట్లు. అప్పుడున్న వాళ్ళకి దాదాపుగా రుణమాఫీ జరిగింది అనుకున్నాం. సో మనం ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తుంటే 2008 నుంచి 2012 లోపల 12 అంటే 4 సంవత్సరాల్లో మళ్ళీ అదేవిధంగా ఆల్మోస్ట్ అంతే రుణమాఫీ రుణ ఊబిలోకి వచ్చారు. అంటే రైతు తను పండించిన భూమికి సరైన గిట్టుబాటు ధర అతనికి రెమ్యునేటివ్ ప్రైస్ రావట్లేదు. అంటే తను ఒక 100 రూపాయలు సాగు మీద ఖర్చు పెడితే 150-160 రూపాయలు వస్తే మామూలుగా అందరికీ వ్యాపారం చేస్తేనో లేకపోతే ఉద్యోగం చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 100 రూపాయలు కనుక అతను పెడితే అతనికి 40 రూపీస్ 45 రూపీసే వస్తుంది. సో ప్రతి సంవత్సరం అతను తనకు రావాల్సిన దానికంటే దాని తక్కువ, అంటే తను ఖర్చు పెట్టిన దానికంటే తక్కువ వస్తుంది. సో కొంత లోను ఆటోమేటిక్గా ఉండిపోతుంది. దాన్ని బయట నుంచి అప్పు చేసేదో దాన్ని బ్యాంకులో కడతారు. ఇట్లా అక్యుములేట్ అయ్యి మళ్ళీ 4 ఇయర్స్కి వచ్చేప్పటికి ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు 92% వచ్చింది. సో దీన్ని మేము 2012లో వస్తున్నా మీకోసం యాత్రలో అనుకుంటున్నప్పుడు చూసినప్పుడు మాకు ఆ రోజు 2012 మార్చ్ 31కి ఆంధ్రప్రదేశ్లో మొండి బకాయిలు, అంటే 1 సంవత్సరం దాటిపోయిన మొండి బకాయిలు 13,500 crores ఉన్నాయి. సో దాని బేస్ చేసుకుని మేము అప్పుడు రుణమాఫీకి వెళ్ళింది. అంటే ఒకవేళ నెక్స్ట్ 1.5 yearలో కూడా ఇంకొక 10,000 కోట్లు.
వస్తుందేమో మ్యాక్సిమం. అంటే నేను చెప్పేది బకాయిలు వేరే, మొండి బకాయిలు అదేలే, అర్థమైంది. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద మారిపోయిన బకాయిలు దాదాపు 13,000 కోట్లే మేము నాబార్డ్ దగ్గర తీసుకున్న ఫిగర్స్ 2012 అక్టోబర్ ఆ ప్రాంతంలో. సో ఆ బేస్గా మేము రుణమాఫీకి వెళ్ళాం. సరే వీళ్ళు ఈ సంవత్సరం బకాయిలు కూడా కలిపేసి 87,000 crores అని చూపించి మమ్మల్ని ఏదో చేశారు. ఓకే, సో మేము 24,000 crores చేసాం. ఇప్పటికి 8,000 crores వచ్చింది. సో 24,000 crores మేము చేయలేకపోయాం. ఆ రోజు మేము చెప్పింది ఏమంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఘనత వహించిన రాజన్ గారికి, ఆయన చాలా గొప్పడు కావచ్చు, ఆ రోజు ఏమంటే ఖచ్చితంగా 4 సంవత్సరాలుగా కరువు ఉంది, ఒక 2 years మాకు రీషెడ్యూల్ చెయ్యండి. ఇప్పుడు ఇవాళ సుబ్రహ్మణ్యం స్వామి ఏం చెప్పాడో నేను చెప్పాను, ఆ రోజు మేము అంతా చెప్పాము. రాజన్ రాద్ధాంతం చెప్తున్నాడు, కోర్స్ మోడీ గారు మౌనంగా ఉన్నారు, అప్పుడు మేము చెప్పాం. అప్పుడు ఇండిపెండెంటు, ఇది ఆర్బీఐ ఇండిపెండెంటు, ఇది గవర్నమెంట్ ఇండిపెండెంటు, దాని గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, ఆర్బీఐ విల్ టేక్ ది డెసిషన్స్ అని అప్పుడు ఆ గవర్నమెంట్ చెప్పారు. మేమేమైంది, మేమిచ్చే రుణమాఫీ ఈరోజు ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు సాల్వ్ ది ఎంటైర్ థింగ్. సో గవర్నమెంట్గా, కొత్త రాష్ట్రంగా మా దగ్గర అంత డబ్బులు కూడా లేవు. సో మేము ఒక 5 సంవత్సరాల్లో 24,000 crores వరకే చేయగలం. కానీ ఆ రోజు రైతు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అతని పాత లోన్ నుంచి కిందకి పై తీసుకురాను. ఇవాళ మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ కరెక్ట్గా ప్రూవ్ చేస్తుంది. సో 92% 2012-13లో ఉంటే ఆ తర్వాత వర్ష కరువు వచ్చింది. ఇప్పుడు ఎంత పోయి ఉండాలి అంతే, అంటే ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ ముందు చేస్తే అది 100% దాటిపోయి ఉండాలి. అంటే మీరు చేసిన రుణమాఫీ ఎఫెక్ట్ ఏమైనా కొంత వాళ్ళని బయట పడేసిందా అనేది ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్. ఏమంటే ఇప్పుడు మేము ఇచ్చిన రుణమాఫీ దురదృష్టవశాత్తు మేము పూర్తిగా చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయామంటే ఆర్బీఐ మాకు సహకరించలేదు. మేమేమన్నా ఆ రోజు రీషెడ్యూల్ చేయండి, ఒక 2 years రీషెడ్యూల్ చేయండి, దానికి మేము వడ్డీ కడతాం. సో రైతులు దాన్ని సేవ్ అవుతారు, దానికి మేము వడ్డీ కడతాం. కానీ ఆర్బీఐ తన స్టాటిస్టిక్స్ ఏం తెచ్చుకుందో మాకు తెలియదు. కానీ ఇప్పుడు చూడండి, ఆ రోజు రాజన్ గారు ఏమన్నారు, లేదు ఉత్తరాంధ్రలో ఒక 3-4 జిల్లాలో మాత్రమే కరువు ఉంది, ఇంకెక్కడ కరువు లేదు, అందరు రైతులు బాగానే ఉన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గ్రీన్ ఓవర్ హియర్ అన్నారు. అదే వాటిని ఇప్పుడు అదే గవర్నమెంట్ సర్వే రైతులు 92. ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ఆ రోజు రాజన్ గారు చెప్పిన స్టాటిస్టిక్స్ పక్కన చూస్తే గవర్నమెంట్లో ఎంత వాళ్ళు ఐ మీన్ వ్యత్యాసం బాగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇచ్చిన 8,000 కోట్లతో పూర్తిగా మేము రైతు బయటపడిపోయాని చెప్పలేము. ఎందుకంటే 24,000 crores రుణ ఊబిలో ఉన్నారని మేమే చెప్పినప్పుడు మేము 2 సంవత్సరాల్లో మేము 8,000 crores ఇచ్చాం. మేము దాని గురించి ఎందుకంటే మా దగ్గర ఉన్న డబ్బు అంతే, మాది కొత్త రాష్ట్రం, మా దగ్గర డబ్బులు వస్తాయి, ఇంకా అది వేరే విషయం. మన ఎందుకు డబ్బులు రాలేదు అది ఇంకోటి చూసుకున్నాం. ఇంకా దాని గురించి పోతే ఇంకా ఏదో జరగాలి, ఏదో చేయాలి. ఎందుకంటే ఆత్మహత్యల్లో మనమే టాప్ ఉంటాం, అప్పుల్లో మనమే టాప్ ఉంటాం. 2012-13లో ఈ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో 2 రాష్ట్రాలు ఉన్నాయంటే ఇప్పుడేమైనా పరిస్థితి మారిందా? రుణమాఫీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ఇచ్చాయి కాబట్టి రైతులకి పరిస్థితి మారిందా అనేది ఒకటి అంశం మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు అది రైతులకు చేరింది? నిన్ననే చూసాం మనం, బ్యాంకుల్లో 30 లక్షల మంది రైతులకు అప్పులు ఇవ్వట్లేదు, ఎందుకంటే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ మా క్రెడిట్ కాలేదు కాబట్టి మీకు రుణం ఇవ్వము అని చెప్పి బ్యాంకులు తిరస్కరిస్తున్నాయని తెలంగాణకు సంబంధించి నిన్న ఏదో వార్తా కథనం ఒకటి చూసాం. సో ఎంతవరకు ఈ రుణమాఫీ అనేది జరిగి రైతులను ఆదుకుందనేది ఒకటి. అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు అనుకున్నాక 2 సంవత్సరాలు వరుసగా వచ్చిన కవులు ఇంకా నెట్టేసి ఉంటాయి రైతుల అప్పుల్లోకి. సో ఇది పెరుగుంటుంది, ఖచ్చితంగా పెరిగే ఉంటుంది. ఒక్క పాయింట్ ఏమంటే 50,000 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ అయ్యాయి, అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పాను. 50,000 లోపల రుణాలు. సో 50,000 అంటే 50,000 అంటే 3 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. సో 50,000 పైన 92% ఉన్నప్పుడు 50,000 వాళ్ళు 5%, 6% ఉండుంటారండి. దాన్ని మనం పెద్దగా పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ 2 రాష్ట్రాలే టాప్ 2 ప్లేసెస్లో ఉన్నాయి అప్పుల ఊబిలో కూరుకున్న రైతులు అని అంటే ఏం జరగా ఒకటి. రెండోది, 5 ఏళ్లలో 240 రూపాయలు మాత్రమే ప్యాడీ వరికి మద్దతు ధర పెంచారు అనేది ఇంకొక అంశం కూడా కనబడుతుంది. ఈ 2 రాష్ట్రాలు వరి మీద ఆధారపడిన రాష్ట్రాలు ప్రధానంగా. అఫ్కోర్స్ తెలంగాణలో పత్తి, మిర్చి లాంటివి కొన్ని ఉన్నా వరి ప్రధానమైన పంట కాబట్టి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా రుణమాఫీ గురించి మాట్లాడేది అది బ్యాంకులు ఇచ్చే రుణాలకు మాత్రమే పరిమితమైనవి. అవును అవును. ఇప్పుడు ఆ రైతుల అప్పుల భారం, ప్రైవేట్ రుణ భారం అనేది కీలకమైంది. బ్యాంకుల నుండి ఇవ్వాల్సినంత రుణం ఇవ్వకపోవటం, ఇవ్వాల్సిన సకాలంలో ఇవ్వకపోవటం, ఈవెన్ ఇప్పుడు కూడా రుణమాఫీ పూర్తి కాకపోవటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉండటం, వీటన్నిటి కారణంగా రైతులు ప్రైవేటు అప్పుల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నది అదే.
ఈ ప్రైవేటు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి మెడల మీద కత్తి పెట్టి కూర్చున్నట్టుగా కూర్చుంటారు. కడతావా చస్తావా అని అంటే భరించలేడు అవమానాన్ని రైతు. ఒక పట్టుబడిదారుడైతే ఎగ్గొట్టి ఎంత దర్జాగానైనా తిరుగుతాడు, కానీ ఒక రైతు ఆత్మాభిమానం చంపుకొని బతకలేడు ఇంటి ముందు వచ్చి అప్పులు ఇచ్చిన వాడు నిలబడితే. అందుకని అప్పుల భారం ఏమీ ఆ రూపంలో చూసుకున్నప్పుడు ఈ 2 ఏళ్లలో పెద్దగా తగ్గే అవకాశం లేదు. ఇక రెండోది, ఈ అప్పుల ఊబిలోంచి బయటపడాలి అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం ఇది కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ఒకటి ఇన్పుట్ కాస్ట్ తగ్గాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని ఇన్పుట్ కాస్ట్ పెంచుతున్నాయి. ఎరువుల ధరలు పెంచుతున్నాయి, పురుగు మందుల ధరలు పెంచుతున్నాయి, విత్తనాల ధరలు పెంచుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఎంత పెట్టుబడైనా సమకూర్చడానికి సిద్ధంగా ఉంది, ఎన్ని రాయితీలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. కానీ వ్యవసాయాన్ని ఉత్పత్తి రంగంగా పరిగణించట్లేదు. ఆ రూపంలో రైతులకు మాత్రం పెట్టుబడిని సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దానివల్ల వాళ్ళు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం విధానాలు అదే డైరెక్షన్లో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు అదే డైరెక్షన్లో ఉన్నాయి. ఇది కీలకమైన అంశం. ఈ రెండింటికి తోడు ఇంకొక అంశం ఏంటి, స్వామినాథన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేస్తున్న సరుకుల ధరలు వాళ్ళు నిర్ణయిస్తున్నారు, కొనుగోలుదారుడు కాదు. కానీ ఇక్కడ రైతు తాను ఉత్పత్తి చేస్తున్న సరుకు ధర నిర్ణయించే హక్కు, అధికారం రైతుకు లేదు. ఇక్కడ కొనుగోలుదారుడు నిర్ణయిస్తున్నాడు, మార్కెట్ నిర్ణయిస్తుంది. ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేశమంతా అలాగే ఉంది కదా. అదే మన రైతులే ఎందుకు టాప్ ప్లేస్లో ఉన్నారు అప్పుల ఊబిలో అనేది? మన రైతులే అంటే మన రైతులే ఎందుకు అప్పుల ఊబిలో ఉన్నారనేది ఇంకొంచెం పరిశోధన చేయాల్సినటువంటి విషయం. మన రైతులు ఉన్నారు, అట్లనే మహారాష్ట్ర రైతులు ఉన్నారు, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులు, మహారాష్ట్ర రైతులు, ఈ వీళ్ళు ఎక్కువ. ఆత్మహత్యల్లో కూడా వీళ్ళే ఎక్కువ, అప్పుల భారంలో కూడా వీళ్ళే ఎక్కువ. వీటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్వామినాథన్ కమిషన్ చెప్పినటువంటి అంశం చాలా స్పష్టంగా, ఉత్పత్తి ఖర్చులకు 50% కలుపుకొని మద్దతు ధర నిర్ణయించాలి అన్నారు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ఉపన్యాసాల్లో కొన్ని 100 సార్లు చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దాన్ని అమలు జరుపుతామని. ఆ తర్వాత అసలు ఆ ఊసే ఎత్తకుండా ఉండడం మనం చూస్తాము. అందుకని ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, కేంద్రంలో ఎవరు వచ్చినా అదే పరిస్థితి, రాష్ట్రాల్లో ఎవరు వచ్చినా అదే పరిస్థితి. ఈ వాగ్దాన భంగాలు కూడా రైతుల్ని ఆదుకోకుండా చేస్తాం. రైట్. రమణారెడ్డి గారు, ఎందుకు తెలుగు రైతులే టాప్ ప్లేస్లో ఉంటున్నారు అన్నిట్లో? ఆత్మహత్యల్లో మనమే, అప్పుల్లో మనమే. అప్పులు సహజంగానే ఆత్మహత్యలు అంటేనే అప్పుల వల్లనే ఎక్కువగా జరుగుతాయి, అది రకరకాల కారణాల వల్ల. ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే వారు అన్నారు మహారాష్ట్ర అని. మహారాష్ట్ర ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది, కానీ ఇక్కడ 7వ స్థానంలో ఉంది. 57% మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారనేది ఈ సర్వే. ఇది ప్రభుత్వ సర్వే, ఇదేదో ప్రైవేట్ వాళ్ళు మీరో నేనో చేసిన సర్వే కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి నిన్న పార్లమెంట్లో చెప్పిన నివేదిక ఇది. సో ఈ పరిస్థితుల్లో మన రైతులే ఎందుకున్నారు అనేది ఒక పాయింట్, మన ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని బయట పడేయలేకపోతున్నాయి అనేది రెండో పాయింట్, బ్యాంకులు ఎందుకు సరిగా రైతుల్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాయి అనేది ఇంకొక పాయింట్. అంటే ఇది ఈ గణాంకాలన్నీ కూడా బ్యాంకర్స్, రైతులు, అంతే కదా, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, ఎంతమంది అప్పు తీసుకున్న దాన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ఇచ్చినటువంటిది. మన దగ్గర బ్యాంకులు అంటే దాదాపుగా 90% రైతులు, దాని ప్రకారం చూస్తే అందరూ కూడా బ్యాంకులలో ఏదో అవకాశం వస్తే లోన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మన ప్రాంతంలో ఉండే రైతులు ప్రోగ్రెసివ్, కొత్త రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వ్యవసాయ రంగం మీద పెట్టేటువంటి, ఓ బోర్ ఉన్నటువంటి వారు ఇంకొక బోర్ వేసి ఇంకేమన్నా వ్యవసాయంలో తీసుకురావాలని, లేకపోతే ఉన్నటువంటి దాన్ని ఇంకా మామిడి తోట పెట్టాలి, లేకపోతే ఇంకా ప్రోగ్రెస్ ముందు ఆలోచన చేసేటువంటి ప్రయత్నంలో అప్పులో తీసుకునేటువంటి పరిస్థితి. ఆ తీసుకున్నటువంటి అప్పు సరి అయినటువంటి రిటర్న్స్ రాక కట్టలేనటువంటి పరిస్థితి ఒకటైతే, ఈ ఎన్నికలలో ఎట్లయినా 2008లో ఎట్లయితే రుణమాఫీ అయిందో, భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా కొంత రుణాన్ని మాఫీ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటిది. చంద్రబాబు నాయుడు అయితే ముందు అడ్వాన్స్గానే మా ప్రభుత్వం వస్తే మేము రైతులను రుణమాఫీ చేస్తామనేటువంటిది ఇదంతా కూడా 2013 స్టాటిస్టిక్స్ కాబట్టి అదొక అవకాశం. ఏది ఏమైనా ఈరోజు రైతు అప్పుల ఊబిలో ఉన్నాడు అనడానికి ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు మన కళ్ళకు కన్నట్టు కనబడుతూ ఉన్నాయి. దానికి ఏంటంటే రైతులకు ఆశించినటువంటి స్థాయిలో ఈరోజు రిటర్న్స్ రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు రిటర్న్స్ లేవు. దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు గణనీయంగా ముఖ్యంగా ప్యాడీ విషయంలో కానీ అన్ని సపోర్ట్ ప్రైస్లో పెంచినప్పటికే సరిపోతలేదనేటువంటి విమర్శ ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ మేము వచ్చినట్టయితే ఈరోజు రైతుకు లాభసాటిగా ఉండేటువంటి ప్రైజెస్ ఇస్తామని చెప్పారు, రైతుల భాగస్వామ్యంతో ఆ ప్రైస్ ఫిక్సింగ్ చేస్తామని చెప్పారు.
కానీ ఈ 2 సంవత్సరాల కాలం కూడా ఆ స్థాయిలో రైతుకు సంబంధించినటువంటి సపోర్ట్ ప్రైస్ విషయంలో ఆ స్థాయిలో రాలేదు. ప్యాడీ కావచ్చు, మిగతా సపోర్ట్ ప్రైజెస్. అదేవిధంగా పల్సెస్ విషయంలో ఈరోజు పల్సెస్ మనం ఏదైతే పప్పు ధాన్యాలను మనం పండించకపోగా ప్రపంచంలోని వేరే దేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. అదేవిధంగా పువ్వులను ఇంపోర్ట్ చేస్తూ దాని మీద పెద్ద మొత్తంలో మన ఈ భారతదేశానికి సంబంధించిన ధనం వేరే దేశాలకు పోతాం. మన యొక్క ప్రభుత్వ రంగం ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఆలోచించాల్సిందంటే అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ మన రైతులను ఎంకరేజ్మెంట్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. రైతుల యొక్క ఆత్మహత్యల విషయంలో కూడా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద కాకుండా నిజంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తీసుకున్నటువంటి వ్యవసాయం ఇంకా ఇది పెరిగిపోయింది 2014 ఇది చూస్తే నాకు తెలిసి 100% మీరు అన్నది బ్యాంకుల లెక్కలే కాకుండా ప్రైవేట్ మీకు బాగా తెలుసు. వరంగల్లో ప్రైవేట్ అప్పులు ఏ స్థాయిలో ఉంటాయో, అతిదారులు ఏ స్థాయిలో ఇస్తారో, మైక్రో ఫైనాన్స్ గవర్నర్ నిన్నే మాట్లాడాడు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉంటాయి మళ్ళీ డెఫినెట్గా. ఇది ఇప్పుడు మనది వరంగల్, ముఖ్యంగా వరంగల్లో ఉండేటువంటి ఇప్పుడు ప్రతి రైతు ఎంత పెద్ద రైతు అయినా ఈరోజు అర్తిదారు దగ్గరికి వెళ్ళి ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పిల్లలకు ఫీజులు కావచ్చు, ఇవి కూడా అంటే వ్యవసాయ రంగం మీద ఉండేటువంటి వాళ్ళు దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు బ్యాంకులు కాకుండా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా రైతులందరూ కూడా ఈ 2-3 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఈ 5-6 సంవత్సరాల నుంచి అప్పులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో రైతులకు అప్పుల నుంచి బయటపడేటువంటి సీతారాం నాయక్ గారు ఇక్కడ ఒక ప్రమాదకరమైన పరిణామం ఇది. 2 తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో ఉన్నాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయిన పర్సంటేజ్ తీస్తే అనేది చాలా ప్రమాదకరమైన పరిణామం. నిజమే, ఇది ఉంది కాబట్టే రుణమాఫీ అనే దాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి నిర్ణయమే, దానికి కొంత ఉపయోగకరమైనది కావచ్చు. కానీ అది సరిగా జరగలేదు అనుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఎంతవరకు రైతులు ఈ అప్పుల ఊబి నుంచి బయటపడ్డారంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతుంది మనకి. ఇదంతా బ్యాంక్ అప్పులే. బ్యాంక్ అప్పులు కాకుండా రైతులు ఏ అప్పులు తీసుకుంటారో మనకు తెలుసు. ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటి పరిష్కారం దీనికి? రైతులను ఎలా పడేయాలి? తెలుగు రాష్ట్రాల రైతులే ఎందుకు ఇంతగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు? రైతే రాజు అన్నటువంటి దేశం ఇది. ఈ రైతే రాజు అన్నటువంటి దేశంలో జై కిసాన్ జై జవాన్ అన్నారు, రైతే రాజు అన్నారు. ఏదన్నా కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల అప్పులు మొత్తంగా చూసుకుంటే ఇంతవరకు నిజంగా కూడా మనం అనుకున్న స్థాయి వాళ్ళ ఆ ఇబ్బందికి గురి అయ్యే స్థాయిలో వాళ్ళు ఎక్కడ అప్పులు తీసుకోలేదు. ఈ గతంలో మీరు అన్నట్టు ఒక రైతు పంట వేసిన తర్వాత పెద్దలు వెంకటరమారెడ్డి గారు చెప్పినట్టు పప్పు ధాన్యాలు బయట నుంచి తీస్తే పునాస పంట పండే పరిస్థితి లేదు. ఆ సకాలంలో వర్షాలు కురిస్తే పునాస పంటలు వేస్తాం, పెప్పర్లు, పెసర్లు ఇవన్నీ వేస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఈ ప్రకృతి ఒక కారణంగా అంటే నేను భావిస్తా ఉన్నాను, అది రావడం లేదు. రెండవది, వ్యవసాయదారుడు పంట వేస్తే ఆ పంటకు అనుకూలంత ఎంత అనుకూలంత దిగుమతి రాదు. దిగుమతి వస్తే దానికి రేట్ లేదు. వాళ్ళు బయట కూడా నేను చూసిన, ఎందుకంటే ఆ కుటుంబాల నుంచి వచ్చినాం, అక్కడ అనుభవించినటువంటి వాళ్ళం కనుక ఒక్కొక్కసారి 5 రూపాయలు 10 రూపాయల మిత్తికి కూడా పక్క వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏదో ఒక బస్తా యూరియా వేస్తానో అది వేస్తానో పంట పండుతుంది అనేటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటికంటే ఎందుకంటే దేశంలో ఒక చిన్న వస్తువు, ఒక గడియారం కొంటేనో ఒక సెల్ ఫోన్ కొంటేనో దానికి ఇన్సూరెన్స్ ఉంది. మరి వ్యవసాయదారులకి ఇన్సూరెన్స్ పెట్టాలనేది ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పుడు బహుశా కేంద్ర ప్రభుత్వం దీని మీద రైతు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇంకా పటిష్టంగా చేసి ఎంత పంట వేస్తున్నాడు, నష్టపోతే అతనికి ఆ డబ్బు ఇవ్వగలిగితే మీరు అన్నటువంటి అప్పులు కానీ మీరు అన్నటువంటి ఆత్మహత్యలు ఆగుతాయి. మా ప్రభుత్వం వరకు ఆలోచిస్తే మీకు తెలుసు, మా దగ్గర అప్పులు తీసుకొని అప్పుల ఉబ్బిలో ఇరికిన వాళ్ళు లేరు. ఉన్నటువంటి అప్పు, గతంలో చేసినటువంటి అప్పును వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకోకూడదు, తప్పనిసరిగా మేము దానికి మీకు అండగా ఉంటామని 75% ఇప్పటికీ మనం జమ చేశాం. ఇంకా 20% ఉంది, రేపు ఆగస్టులో పూర్తి అవుతుంది. మీరు అన్నట్టు దీని మీద పార్టీలు ఒక పార్టీ ఇంకో పార్టీ నిందించుకోవడము లేదా వేరే రకంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దీని పెద్ద మొత్తంలో వ్యవసాయదారుల మీద కూడా ఒక బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుకూల సమయంలో ఎప్పుడు పంట వేస్తారు, ఏ డేట్ వరకు రుణం ఇవ్వాలనేటువంటి ఒక టార్గెట్ ఇవ్వాలి.
లీడ్ బ్యాంకులకి. కరెక్ట్. అది నువ్వు ఇవ్వకుండా వాడు మొత్తం వేసి వాడు బ్యాంకు చుట్టూ తిరిగి వాడికి పంట వేసిన పంట నాశనం అయిపోయాయి. ఇక మరి వాడు చావకపోతే ఏం చేస్తారంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే దీన్ని పూర్తి బాధ్యత ఒక ప్రభుత్వం మీదనో లేదా వ్యవసాయదారుల మీద వేయకుండా ఇది అంటే ఒక సమన్వయంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా నాది ఒకటే రిక్వెస్ట్, ఇవన్నీ మీరు అన్నట్టు ఇవన్నీ తగ్గాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు సకాలంలో అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం వాళ్లకు చెల్లిస్తూ ఈ లీడ్ బ్యాంకులతో మీటింగ్ పెట్టుకొని అనుకున్న టైంలో ఎంతమందికి ఇవ్వాలి ఏందనేది ఒక నిర్ణయం లేదు. వీళ్ళు ఇక్కడ ఇంత టార్గెట్ చేసుకుంటున్నారు, అక్కడ వాళ్లకు లోన్లు ఇస్తలేరు. ఇటువంటి సమస్యలతో రైతు సతమతం అవుతున్నాడు. మన పెద్దలు వీరయ్య గారు అన్నట్టు రైతు మాట పడడండి. మాది అది ఎవరో మాట్లాడే రాజకీయ నాయకులకి ఏమైనా పడే అటు ఉండవచ్చు కొంతమందికి, కానీ రైతు మాత్రం వాడు ప్రాణం పోయినా అస్సలు మాట పడకుండా ఉండేటువంటి వ్యక్తులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశం, ఈ ప్రభుత్వం ఈ దేశం పైన ఉంది. రైట్. రఘునందన్ గారు, చాలా కమిషన్లు వచ్చాయి, చాలా రిపోర్ట్లు ఇచ్చాయి, చాలా అధ్యయనాలు జరిగాయి వ్యవసాయం మీద, రైతుల స్థితిగతుల మీద. ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆత్మహత్యలు కేస్ స్టడీలు కూడా చేశారు కొన్ని చోట్ల. ఇవన్నీ జరిగినా కూడా తెలుగు రాష్ట్రాల రైతులే ఎందుకు ఇంత దారుణంగా అప్పుల ఊబిలో కూరుకున్నారు? ఇవన్నీ నివేదిక. ఇప్పుడు ఇది 2012-13 సంబంధించిన నివేదిక. 2012-13 జరిగిన నివేదిక అయితే అంత ముందు కూడా ఇలాంటి నివేదికలు చాలా వచ్చి ఉంటాయి, ఎక్కడెక్కడ రైతులు అప్పుల్లో ఉన్నారని. వాటికి రెమెడీస్ ఏం తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు? అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వాలని పక్కన పెడితే అందరూ బాధ్యత వహించాల్సిందే కదా. ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది? ప్రత్యేకించి మన దగ్గరే ఎందుకు ఎక్కువగా ఉంది, మిగతా ప్రాంతాల్లో లేనిది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది ఘనత వహించిన కాంగ్రెస్ పాలకులు 2004 నుంచి 2012 దాకా తీసుకున్నటువంటి గొప్ప రైతు సంక్షేమ పథకాల వల్ల ఈ రికార్డులు ఇట్లా కనబడుతూ ఉంటాయి. వాళ్ళకి మాత్రం కనబడే 2012-13లో జరిగిన వాటికి 2004 నుంచి అధికారంలో ఉన్న మనం చేసిన మంచి పనులే రైతుల ఆత్మహత్యల కారణం అనేది కనబడదు. ఇలా పువ్వులు పక్కకి వెళ్ళొస్తున్నాయి, కందిపప్పు పక్కకి వెళ్ళొస్తుంది, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అల్కగా తెలిసిపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి. ఎవరు పరిపాలించారు ఈ దేశాన్ని 2004 నుంచి 2012 దాకా? ఎవరు బాధ్యులు దానికి? 2012-13 గణాంకాలకు బాధ్యులు భారతీయ జనతా పార్టీ నాయకుల. ఓ శాస్త్రీయ విధానం ఉండదు, ఓ పద్ధతి ఉండదు, రాష్ట్రానికి ఓ విధానం. అసలు మాటలకి చేతలకి పొంతలు లేకుండా ఈ దేశాన్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది మీరు కాదా? యూరియా పేరు మీద మీ ముఖ్యమంత్రుల భావమరుదుల కంపెనీలకి యూరియా సబ్సిడీ యూరియాలు పోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏం జరిగింది, విడిపోయే కంటే ముందు ఏం జరిగిందో, వెంకటరమణారెడ్డి గారు విప్పుకున్నప్పుడు ఏం జరిగిందో మర్చిపోతే ఎట్లా? కడప జిల్లాకి యూరియా సంచులు ఎట్లా పోయినాయో మనం చూసినాం. ఎందుకు అవన్నీ లెక్కలు గణాంకాలు? జరిగిన పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలనే చూడండి. సీతారాం నాయక్ గారు అన్నారు రైతులను ఆదుకోవడానికి ఏమైనా బీమా పథకం రావాలని. నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తుంది అదే, ఫసల్ బీమా యోజన ఆలోచించినారు. వీళ్ళంతా తిన్నటువంటి యూరియాని అక్కియకుండా లేదా యూరియా బయటికి పోకుండా ఉండడానికి, సబ్సిడీ యూరియాని దుర్వినియోగం చేయకుండా ఉండడానికి దానికి నీమ్ కోటెడ్ యూరియా కలిపి పెట్టిన సందర్భంగా 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదా అవుతుంది. సబ్సిడీ యూరియా పక్కదారి పట్టకుండా ఉంది. దాన్నే ఇప్పుడు ఫసల్ బీమా ఇన్సూరెన్స్ పథకానికి మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంది. గుజరాత్లో ఏ పథకం అయితే సక్సెస్ అయిందో, అంటే సాయిల్ పరీక్ష చేసి ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలి, ఏ ఎరువుల శాతం ఎంత ఉంది, ఏ ఎరువులు ఎంత వాడాలని భూసార పరీక్షలు చేసి కిసాన్ కార్డులని ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కేంద్రంలో 5 రాష్ట్రాలని పైలట్ ప్రాజెక్టుల కింద ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5 రాష్ట్రాలు అయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణ లోపల కూడా వారు నిన్నాక మన వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారు వచ్చిపోయినప్పుడు గణాంకాలను చాలా స్పష్టంగా చెప్పినారు. దాదాపు 98 కోట్ల రూపాయలని తెలంగాణలో భూసార పరీక్షల కోసం ఇచ్చినారని. మీరు రైతుని ఎడ్యుకేట్ చేయకుండా ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలి, ఎంత వాడాలి అనేది చెప్పకుండా రైతుని అదే అగాధంగా వదిలేసి అశాస్త్రీయమైన విధానాలకి రైతు పోతుంటే ఆ దిశగా ఎన్లైటన్ చేసేటువంటి కార్యక్రమాలను మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో చేస్తూ ఉన్నాం. ఇప్పటికి 10 రాష్ట్రాల్లో భూసార కార్డులను కంప్లీట్ చేశాం. తెలంగాణ వచ్చే మార్చి కల్లా కంప్లీట్ అవుతుంది. నిన్నగా మొన్న రాధామోహన్ సింగ్ గారు చెప్పి వెళ్ళారు. అంతేకాకుండా మొన్న యూరియా ధరలు తగ్గించారు, డిఏపి ధరలు తగ్గించారు. దాదాపు 250 నుంచి 150 రూపాయల వరకు ధరలను తగ్గించినారు. 3 సార్లు ఎంఎస్పీ రేట్లు పెంచినారు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ రకంగా రైతన్నల్ని ఆదుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ వస్తామని ఎంపీ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణలో అసలు కొత్తగా అప్పులు ఎవరు తీసుకునే లేదని. అప్పులు తీసుకోలేదు, అసలు అప్పులు ఎవరు ఇవ్వలేదు బ్యాంకులు. ఎందుకంటే పాత అప్పులు క్లియర్ కాలేదు కాబట్టి, పాస్బుక్లు బయటికి రాలేదు కాబట్టి కొత్త అప్పులు ఎవరు ఇవ్వలేదు. అది గమనంలోకి తీసుకోవాలి. అట్లాంటి సందర్భంలోనే ప్రైవేట్ ఫైనాన్స్లో అయిపోతా ఉన్నారు తప్పితే కొత్తగా మీరు బ్యాంకులు రుణాలు ఇచ్చినట్లయితే ఎందుకు వచ్చింటాయి ఆ పరిస్థితి? రాష్ట్రంలో ఉన్నటువంటి లీడ్ బ్యాంకుల గురించి నేను మొన్న 3 రోజుల క్రితం ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టినారని వచ్చింది. ఇచ్చిన టార్గెట్ లోపల 10% కూడా రుణాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే మాఫీ చేసిన అమౌంట్ మా క్రెడిట్ రాలేదు కాబట్టి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అన్నీ చక్కగానే చేస్తే
అది మీరు చెప్పినట్టు ఓన్లీ మహారాష్ట్రను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలు ఎక్కువ ఊబిలో ఊరుకుపోతున్నారు వెన్ కంపేర్డ్ విత్ నార్త్ ఇండియా అనేది ఆ స్టాటిస్టిక్స్ చూపించినటువంటి లెక్కలు. 5 దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి ఎందుకు ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి అనేది శాస్త్రీయంగా ఒక సర్వే జరగాలి. దక్షిణ భారతదేశం మీద కూడా వివక్ష కాదు ఇక్కడ పండిస్తున్నటువంటి పంటలు, ఇక్కడ పంటలకు మనం వాడుతున్నటువంటి ఎరువుల శాతము, భౌగోళిక పరిస్థితులు, నీటి వినియోగం ఎంత ఉంది, వాటి లోపల యూరియా వినియోగం ఎంత ఉంది, కరెంటు బిల్లు ఎంత కడతా ఉన్నా, ఇట్లా రకరకాలు అంశాలని మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ రైతు అప్పులోకి పోయినాడంటే దానికి ఏదో కేంద్ర ప్రభుత్వమే చేసింది, లేదా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే వచ్చిన గణాంకాలు కావు ఇవి. 2008లో మేము గొప్పగా ఏదో రుణమాఫీ చేసినాం, మరి 2012కి వచ్చినాక ఎందుకు అట్లున్నాయి గణాంకాలు? 92% మంది రైతులు ఎందుకున్నారు 2008 నుంచి 2012కు? 4 ఏళ్ళు కూడా మీరే ఉన్నారు కదా కంటిన్యూస్గా అధికారం లోపల. వాస్తవానికి రుణమాఫీ చేసేసి మిగతా 5 ఏళ్ళు అది కాదు, అది శాస్త్రీయ పద్ధతి కాదు, శాస్త్రీయ పద్ధతి కాదు కూడా. అందుకనే 50% నష్టపోతేనే ఇన్సూరెన్స్ ఇవ్వాలనేదాన్ని 30% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం వచ్చినాక. మేము వచ్చినాక కొంత సృజనాత్మకంగా వాస్తవంగా రైతన్నలకి దగ్గరగా ఉండే రీతి లోపల పథకాలను తీసుకుపోతా ఉన్నాం తప్ప మీలాగా ఏది పడితే అది చేసేసి పక్కన రుణమాఫీలు ప్రకటించడమో లేకపోతే 5ో 10ో రుణమాఫీ చేయడమో ఇది కాదు పరిష్కారం. పంటకి ప్రణాళిక ఉండాలి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం సార్. ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి. రమణారెడ్డి గారు, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, మనకి తెలియదు కదా, మీరు కూడా రైతే, మీకు వ్యవసాయం ఉంది, కానీ జరగడంలే, జరగట్లేదు కాబట్టి ఈ పరిణామం. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆలోచన చేయలేదు, ఏదో పరిపాలన. నేను చెప్పింది ఒక రైతుగా ఈరోజు ఉండేటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాను. 2008లో వ్యవసాయదారులకు రుణమాఫీ జరిగిన తర్వాత 2009లో ఎలక్షన్లు అయినాయి. మళ్ళీ ఈరోజు ఈ బ్యాంక్ గణాంకాల ప్రకారం తీసుకున్నటువంటి అప్పులు ఇవి దీంట్లో అప్పులలో రైతులు ఊరుకుపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందేటువంటి రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తాము, మేము వచ్చిన తర్వాత ఎట్లయినా రుణమాఫీ చేస్తాం, మేము వచ్చే అనేటువంటి ప్రచారం మొదలుపెట్టేటువంటి జరిగినాయి. దానికి అనుగుణంగా ఈరోజు రైతుల యొక్క రుణాలు ఇది ఇప్పుడు 100% ఉంటుందన్న మాట చెప్పాను. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీనికి భిన్నంగా మీరు 2012-13 ఇప్పుడు తీసుకోండి, స్టాటిస్టిక్స్ వస్తాయి. ఈరోజు తీసుకోండి, ఈరోజు మీరు కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏం చెప్పిండ్రు, రైతుకు ఈ వరికి ఇచ్చేటువంటి పంట ఈ మద్దతు ధర సరిపోదు, మేము వచ్చిన తర్వాత చాలా గణనీయంగా ఇస్తామని చెప్పారు. రైతులను భాగస్వామ్యం చేసి పెంచుతామని చెప్పారు. రైతులు అసలు వ్యవసాయదారుని ఒక గౌరవంగా చూసేటువంటి మీ 2 సంవత్సరాల కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, రైతులకు ఉండేటువంటి సమస్యలు పెరిగినాయి. ఈరోజు రైతు వ్యవసాయం ఎందుకు చేస్తున్నటువంటి బాధలో ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు సరిపోదా? అదే రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నాడండి రైతుల ఆత్మహత్యల గురించి? పార్లమెంట్ వేదిక మీద ఏం చెప్పాడు? మాట్లాడే ప్రేమలు విఫలమై ఇంకేదో వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే బాధ్యత రాహిత్యంతో ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆ రకంగా రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడతారు. ఈరోజు ఫసల్ బీమా అన్నారు. ఈరోజు ఫసల్ బీమా విషయంలో కూడా దానికి కావాల్సినటువంటి ప్రచారం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో జరగలేదనేటువంటి వరకు వాళ్ళు 10 ఏళ్ళు అశాస్త్రీయంగా ఉన్నారు. మేము వచ్చిన 2 సంవత్సరాల నుంచి శాస్త్రీయంగా ఉన్నామని చెప్పినాం. యూరియా మీరు సబ్సిడీ మీరు ఏడికి పోయింది యూరియా అనేది లెక్కలు నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. 2004-05లో ఎంత యూరియా బ్లాక్ మార్కెట్కి పోయింది, 2012-13లో ఎంత పోయిందో మేము చెప్తున్నాం. 10,000 కోట్ల రూపాయలు యూరియా బ్లాక్ మార్కెట్కి జరగకుండా మేము కాపాడినాం. దాన్ని మేము ఇన్సూరెన్స్ వైపు తీసుకొస్తా ఉన్నాం. ఫసల్ మీద పథకం మీద ప్రచారం లేదని వారు చెప్తా ఉన్నారు. ప్రచారం లేదు అంటే ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదా, కేంద్ర ప్రభుత్వం చేయట్లేదా, లేదా రైతన్నలకు చేరతలేదా అనేది ఒకసారి మీ వరంగల్ జిల్లాలో ఎంతమంది ఫసల్ బీమాలో ఎన్రోల్ అయినరో మీరు ఒకసారి చెప్పండి. నేను మా మెదక్ జిల్లాలో ఎంతమంది అయినో నేను చెప్తాను. మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు రైతుల దగ్గర తిరిగి ఫసల్ బీమా చేయించడానికి తిరుగుతూ ఉన్నారు. ఇంకా 13 రోజులే మిగిలిపోయింది, రండి కట్టండి బాబు అని చెప్పి కూడా గ్రామాలలో దప్పులు కొట్టి దండోరలు వేస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన ప్రచారం చేస్తూ ఉన్నాం. మాకు మీలాగా గొప్పగా ప్రచారం చేసుకోవడం రాకపోవచ్చు, కానీ ఎవరికి చేరాలన్నా వాళ్ళ దగ్గరికి చేరేలాగా చెప్పుకోవడం అయితే చేస్తా ఉన్నాం. 2009 ఎన్నికల ప్రచారంలో 2009 ఎన్నికల పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ మీరే అన్నారు కదా ప్రచారం జరుగుతలేదు.
అంత జరుగుతుంటే కూడా మీకు అన్న కనబడకపోతే మేమేం చేస్తాం? ప్రచారమే జరుగుతుంది. రైతులు చెప్తున్న 2 నిమిషాల క్రితం మీరే ప్రచారం జరుగుతుంది. 2 నిమిషాల క్రితం మీరే ప్రచారం లేదు. 2 నిమిషాల క్రితం మీరే చెప్పారు. దానికి అడ్వకేట్ ఎందుకన్నా? వాస్తవాలు మాట్లాడడానికి అడ్వకేట్లు ఎందుకు? నీకంటే గ్రౌండ్ రియాలిటీ నాకు బాగా తెలుసు అని చెప్తాను. అందరూ వ్యవసాయం చేస్తూనే ఉంటారు. మీరు వరంగల్ కాటన్ కానీ ప్యాడ్ కానీ వాళ్ళు టైం పెట్టిండ్రు. 13వ తారీఖు వర్షాలే పడక ముందు శాస్త్రీయత గురించి మేము చెప్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు. మీ 10 ఏళ్ల శాస్త్రీయ వ్యవసాయ విధానం గురించి, మా 2 ఏళ్ల శాస్త్రీయ వ్యవసాయ విధానం గురించి చెప్తున్నాం. మేము యూరియా ధరలు, డిఏపి ధరలు తగ్గించినాం, ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినాం, ఎంఎస్పీని 3 సార్లు పెంచి కొంత రేటు ఇచ్చి రైతును కాపాడేందుకు ప్రయత్నం చేసినాం. మీరు 10 ఏళ్ల చేసిన శాస్త్రీయ విధానం అయిపోతా ఉన్నాం. కిసాన్ క్రెడిట్ కార్డులను ఇస్తా ఉన్నాం. రైతుని చైతన్యవంతం చేసి దయచేసి ఒక మాట, ఈ నివేదిక నిన్న వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో పెట్టుండొచ్చు, కానీ ఇది 2 ఏళ్ల క్రితం జరిగిన నివేదిక కదా, జరిగిన అసెస్మెంట్ కదా. సో మిగతా దేశంలో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా మన 2 రాష్ట్రాల్లో రుణమాఫీ అనేది ఒకటి అమలు చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఇంకేదో స్కీములు చేస్తున్నాం. రుణమాఫీ అమలు వల్ల మంచి చెడు మాట్లాడాలి. సార్ ఒక్క మాట, ఇన్స్టాల్మెంట్లలో రుణమాఫీ వల్ల ఆ 5,000 10,000 ఇవ్వాల్సిన బ్యాంకులు కూడా ఇవ్వకపోవడం రైతనే ఇంకా ఇబ్బందులలో లాభం జరగలేదు. ప్రభుత్వాలు నిజంగా ఒకటేసారి చేసి ఉన్నట్లయితే ఎవరి పాస్బుక్లు వారికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా రుణాలు తీసుకోవడానికి అవకాశం కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, మెరుగుండేది అనేది మా భావన. రైతులు రుణాల్లో కూరుకుపోతున్నారని గ్రహించే రుణమాఫీ ప్రకటించారని అనుకుందాం ఆ రోజున, కానీ దాని అమలు తీరులో జరిగిన లోపాలా లేకపోతే అసలు కనీసం అమలైన దానివల్ల ఏమన్నా రుణాల నుంచి బయటపడ్డారా రైతులు అనేది మళ్ళీ ఒక ఫ్రెష్ సర్వే 2 రాష్ట్రాల్లో జరిగితే అసలు రంగేంటి అనేది బయటపడుతుంది. వ్యవసాయం రంగేంటి, రాజకీయం రంగేంటి, ప్రభుత్వాల రంగేంటి, లేకపోతే రైతులు ఎంతవరకు రుణాల నుంచి బయటపడ్డారు, పెరిగిందా తగ్గిందా, ఈ అసలు రంగులు బయటపడతాయి. కొత్త రుణాల సంఖ్య పెరిగినట్టు ఎట్లా కనబడుతుంది సార్? గణాంకాలలో కరువు కూడా కంటిన్యూ అయింది కాబట్టి. ఎస్, వ్యవసాయ సమస్యలకు సంబంధించిన వరకు నేను రాజకీయ జోలికి పోదలుచుకోలేదు. అంతకంటే అర్ధరహితమైన పని ఇంకోట్లేదు. మేము చేసాం, మీరు చేసాం. ఎందుకంటే ఎవరు ఏమి పూర్తిగా ఒక పార్టీకి సంబంధించిన అనే కానీ చెప్తాను, 100% ఎవరికి ఏమీ తెలియదు. ఇంకో పాయింట్ ఏమంటే మనం అందరం మర్చిపోతున్న పాయింట్, 27% ఆఫ్ రైతులు మాత్రమే ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ దాదాపు తెలంగాణ కూడా కొంతవరకు మోస్ట్లీ తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సంప్రదాయంగా వ్యవసాయంలో ఉండేవాళ్ళు చాలామంది దూరం అయిపోయారు, కానీ వాళ్ళ ఓనర్షిప్ మాత్రం లేదు. ఇప్పుడు వ్యవసాయం కౌలుదారుల చేతిలోనే ఉంది. దాదాపు 70% 80% కౌలుదారు చేతిలో ఉంది. కౌలుదారులకి బ్యాంక్ లోన్లు రావు. తెలంగాణలో లేదు. అదే నేను చెప్పేది మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్, దాదాపు కొంతవరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 70% వ్యవసాయం కౌలుదారు చేతిలోనే ఉంది. సో పట్టాదారు పాస్బుక్ లేదే బ్యాంక్లో లోన్ రాదు. ఇతను ఎవరి చేత భూమి ఉందో అతను పట్టాదారు పాస్బుక్ నీ పేరుతో రాయడు. ఈ కౌలుదారు చట్టం అవకాశం లేదు. అంటే ఇది ఈ అప్పులు మొత్తం అప్పులు అంటే ఇది మొత్తం అప్పులు ఏమో బహుశా అంటే ఒక రైతుకి బహుశా ప్రైవేట్ అప్పులతో కూడా ఇంత ఉంటుందేమో అనుకుంటా. అది కరెక్టే, బ్యాంక్ అప్పులా ఈ అప్పులు అని తెలియదు. సో ఈ 70% మంది ప్రైవేట్ అప్పుల మీదనే ఆధారపడి ఉంటారు. సో ఖచ్చితంగా రూపాయో 2 రూపాయలు, రూపాయి ఎవరు, సో 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తెచ్చిన ఇది. సో మనం రుణమాఫీ చేసింది కేవలం బ్యాంక్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 30% 35% అట్ ది మోస్ట్. ఇంకా 60% అది ఫార్మర్స్ బయట మన వాళ్ళ గురించి అసలు మాట్లాడలేదు. సో మనం మాట్లాడకపోయిన వల్ల ఈ రుణమాఫీ పూర్తిగా అదేదో మ్యాజిక్ లేకపోతే ఇది కాదు. మనం రుణమాఫీ అనేది మ్యాజిక్ వ్యాండ్ కాదు, ప్రభుత్వాలు రుణమాఫీ అనేది మ్యాజిక్ వ్యాండ్ ఏం కాదు. మొత్తం ఎంత అయితే మార్చేస్తుంది అనుకుంటే కూడా అది ఆ రంగం గురించి పూర్తిగా ఐడియా లేకపోవడమే. సో రుణమాఫీ అనేది కొంత స్వాంతన కలిగిస్తుంది అంతే. రైట్. ఇక్కడ వీరే గారు చాలా కమిషన్లు ఇందా మనం అన్నట్టుగా స్వామినాథన్ కమిషన్లు వచ్చింది, రిపోర్ట్స్ వచ్చాయి. జైతీ ఘోష్ కమిషన్ వచ్చింది, రిపోర్ట్స్ వచ్చాయి. చాలా అధ్యయనాలు జరిగాయి. స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు అధ్యయనం చేసిన ప్రభుత్వాలు అధ్యయనం చేసి చాలా హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని ఇచ్చినా కూడా ఈ ఎప్పటికప్పుడు ప్రభుత్వ గణాంకాలు ఇలా వస్తూనే ఉన్నాయి, కానీ పరిస్థితుల్లో మార్పు రావట్లే. రైతు దైనందిన జీవితంలో ఏం మార్పు రావట్లే, వ్యవసాయంలో ఏం మార్పు రావట్లే, అప్పుల్లోంచి బయటపడే పరిస్థితి కనిపించట్లే. ఎందువల్ల ఈ అంటే ఈ రిపోర్ట్లన్నీ జస్ట్ పార్లమెంట్లో రిలీజ్ చేయడానికి, అసెంబ్లీలో రిలీజ్ చేయడానికే తప్ప క్షేత్రస్థాయిలో రిలీజ్ చేసి వాళ్ళని బయటపడేసే పరిస్థితి కనిపించింది మనకి. కీలకమైనటువంటి అంశాలు వదిలేసి
పై అంశాల చుట్టూ ముఖ్యంగా ఎన్నికలకు ఉపయోగపడే అంశాల చుట్టూ తిరగడమే ఇందుకు కారణం. చర్చ అంతా రుణమాఫీ చుట్టూ తిరుగుతారు. రుణమాఫీ అనేటువంటిది ఒక తాత్కాలిక ఉపశమనం. అసలు సమస్య రుణమాఫీ కాదు. మొత్తం ఇప్పుడున్నటువంటి రుణభారానికి, రైతుల బాధలకు అది పరిష్కారం కాదు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన 2 రోజుల రైతు ఆత్మహత్యల మీద జరిగిన చర్చ కూడా అంతా రుణమాఫీ చుట్టే తిరిగింది. మీరు చూస్తే కీలకమైన అంశాలు ఏమిటి? ఎరువుల ధరలు ఎందుకు పెంచుతున్నారు, పురుగు మందుల ధరలు ఎందుకు పెంచుతున్నారు, విత్తనాల ధరలు ఎందుకు పెంచుతున్నారు, నకిలీ విత్తనాలు ఎందుకు వస్తున్నాయి, సకాలంలో రుణాలు ఎందుకు బ్యాంకుల నుంచి ఇవ్వట్లేరు, ఇవన్నీ అయిన తర్వాత మద్దతు ధర శాస్త్రీయంగా ఎందుకు నిర్ణయించట్లేరు, ఇవి కీలకమైనటువంటి అంశాలు. ఏ ప్రభుత్వం వచ్చినా, అది కేంద్రంలో అయినా అది రాష్ట్రంలో అయినా, వీటి మీద సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశీలన లేకుండా, చర్చ లేకుండా కేవలం ఒక కమిషన్ వేస్తున్నారు. ఆ కమిషన్ నివేదిక బాగుంది అంటున్నారు. దానికి ఆ కమిషన్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, హోదాలు, ర్యాంకులు, అంతే. వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో చర్చ జరిపి, శాసనసభల్లో చర్చ జరిపి తగిన నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు తీసుకున్న ప్రభుత్వం ఏది? అందుకని ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానాలు చేస్తే ఈ రైతుల రుణభారం తగ్గదు, ఆత్మహత్యలు ఆగవు. కేవలం రుణమాఫీ చుట్టే మొత్తం చర్చను తిప్పితే పరిష్కారం కాదు. అసలు విషయాలను అడ్రస్ చేయాలి. అప్పుడు మాత్రమే వ్యవసాయ రంగం బాగుపడుతుంది. సింపుల్ సార్, సింపుల్. నా క్వశ్చన్ ఏంటంటే, రైట్, నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు 2012-13 నాటి లెక్కలు పార్లమెంట్లో ఇచ్చారు. అదే ప్రశ్న వేస్తే ఇదిగో ఇది సమాధానం కింద ఈ లెక్కలు బయట పెట్టారు. ఈ బయట పెట్టిన లెక్కల మీద అటు కేంద్రం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏమన్నా ఫాలో అప్ చేస్తాయా? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదే కీలకం. అలాంటిది ఏమైనా ఉంటుందా అంటే మనకు అలాంటి ఇంతకుముందు అయితే అలాంటి హోప్స్ లేవు. మరి ఇక మీద ఏమైనా అలాంటి హోప్స్, దీని ఆధారంగా కొన్ని చర్యలు ప్రకటిస్తాయి ప్రభుత్వాలు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే వ్యవసాయం సెంట్రల్ సబ్జెక్ట్ కాదు. అదేనండి, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతున్నాయి ఈ నివేదిక. మీరే ఇందాక అన్నారు, మేమేదో రుణమాఫీ కింద 27 కోట్లు చేద్దాం అనుకున్నాము, 8,000 కోట్లు చేయగలిగా మా శాసనం అని చేతులెత్తేసే పరిస్థితి. అందుకని సో అందువల్ల వ్యవసాయం విషయంలో చేతులెత్తేస్తారు కానీ ఇంకెవరి విషయంలో చేతులెత్తారు. అది సమస్య. కేంద్రం ఏం చేయలేదు అనేది మాత్రం సరైంది కదా సార్. నేను చాలా కేటగారికల్ గా చెప్పాను. అంటే మెయిన్ గా వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి తగినంతగా చేస్తున్నావా 100% రైతు స్వాతంత్రం లేదు అనే చెప్పాలి. 5-6 అంశాల్లో చాలా శాస్త్రీయంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి మాట వాస్తవం. 100% అయిపోయింది, అందరినీ అప్పుల భారం నుంచి బయటికి తీసుకొచ్చాం, అందరినీ లాభాల్లోకి తీసుకొచ్చామని చెప్పట్లేదు. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మా దృష్టి అంతా అటువైపే పోతా ఉంది. ఆ దిశగా ఇక మేము ఒక 5-6 పథకాలు తీసుకొచ్చామని చెప్పి నేను యూరియా చెప్పినాను, ఫసల్ బీమా యోజన చెప్పినాను. గతంలో 50% పంట నష్టపోతేనే ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ని 30% తగ్గించినటువంటి విషయాన్ని తీసుకొచ్చినాం. ఈ మార్కెట్లు తను పండించినటువంటి పంటను రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి వెసులుబాటును కల్పిస్తూ మార్కెట్లో అనుసంధానం చేస్తూ వస్తా ఉన్నాం. ఈ రకంగా కొంత మోడరేట్గా చేస్తా ఉన్నాం, శాస్త్రీయంగా చేస్తా ఉన్నాం. దీనివల్ల కొంత టైం లెక్కలు పుస్తకాల్లో పెట్టుకోవడానికి, లేకపోతే పేపర్లు ఫైళ్లు దాచుకోవడానికి కాకుండా అది క్షేత్రస్థాయికి ఉపయోగపడే ఉండాలనేది అందరి కోరిక. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, వీరయ్య గారు, వెంకటరామరెడ్డి గారు అండ్ సీతారాం నాయక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో బిజినెస్ ప్లస్ ప్రతిభ అందిస్తారు. థ్యాంక్ యూ.